స్పష్టంగా తప్పుడు మార్గంలోకి అంటే రెచ్చగొట్టే ఉద్దేశంతోనో లేకపోతే హింసని ప్రేరేపించే ఉద్దేశంతోనో లాంటి అవి ఎక్కడ మత కలహాలు లాంటి వాటిట్లో ఉంటాయి కానీ పాలిటిక్స్ లో ఉండవు. కాబట్టి మాక్సిమం వీళ్ళు చేయగలిగేది ఏంటి అంటే కొంత ప్రొలాంగ్ అనమాట. ఇప్పుడు ఇదివరకు కూడా ఐటీ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చాక దాన్ని నిషేధించింది సుప్రీంకోర్టు. నిషేధించిన ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. జగన్ టైంలో కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. పెడితే దాన్ని తప్పు పట్టింది న్యాయస్థానం. ఐటీ యాక్ట్ నే సుప్రీంకోర్టు కొట్టేస్తే మీరు ఎట్లా పెడతారని రిమాండ్ కూడా ఇవ్వద్దని. తర్వాత అందుకని వీళ్ళు ఈసారి వచ్చాక ఏం చేశారు, ఐటీ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్ లో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ 111 తీసుకొచ్చారు. అందులో 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ దేని గురించి సంబంధించినటువంటిది, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఐటీ టెక్నాలజీని వాడుకునే దానికి సంబంధించి. దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా దాన్ని తీవ్రవాదుల జాబితాలో చేర్చేశారు అన్నమాట. దాన్నే కదా హైకోర్టు తప్పటిని 111 యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టడానికి వీల్లేదని. వీళ్ళు దాంట్లో ఏం వాదనలు వినిపించారు, ఎవడో వీళ్ళకి ఒక హెడ్ ఉంటాడు, వాడిచ్చిన వార్తలు వీళ్ళందరూ కూడా తీసుకొస్తారు, దాన్ని వీళ్ళు పాస్ చేస్తారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తారు, ఇదంతా పెద్ద కుట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అన్నటువంటి పాయింట్లో రాసుకొచ్చారు. కానీ దాన్ని కోర్టు కొట్టేసింది, తప్పంది అది. అట్లాగెట్లాగ అంటారు దీన్ని సోషల్ మీడియా పోస్టులకు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏంటనేది తేలాలి. ప్రభుత్వానిక పోలీసులక ఇప్పుడు కోర్టు లక్ష్యంతలు వేసి అనుకోవాలి. దీంట్లో ప్రజాస్వామ్యానికి కాస్త మంచి చేసే ప్రయత్నం చేస్తుంది కోర్టు, మంచి జరగాలని కోరుకుంది. ఇది ఎవరికి వ్యతిరేకం అనే పాయింట్ కూడా వాళ్ళు కూడా వ్యతిరేకం. అంటే ఈసారి నుంచి ఇలాంటి అరెస్టులు ఇలాంటి కేసులు పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తారు కదా.